అందరికీ నమస్కారం. నేను మీ శాంతి హనుమాన్. అమ్మ కుకింగ్కి స్వాగతం. ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే పన్నీర్ అండి. పన్నీర్తో మనం ఏ వెరైటీ చేసినా కూడా చాలా బాగా వస్తుంది. పిల్లలందరికీ పన్నీర్ అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరనే చెప్పొచ్చండి. కానీ అది హోమ్ మేడ్ పన్నీర్ అయితే మనం హ్యాపీగా వాళ్ళు ఎంత తిన్నా కూడా మనం అబ్జెక్ట్ చేయాల్సిన పని ఉండదు. హోమ్ మేడ్ పన్నీర్ ఫ్రెష్గా మనం అప్పటికప్పుడు చేసి దాంతో రెసిపీస్ చేస్తే దాని టేస్ట్ డబల్ అవుతుందండి. కానీ అందరికీ డౌట్ వస్తుంది, ఇంట్లో చేసిన పన్నీర్ షాప్స్లో కొన్న దానిలాగా పర్ఫెక్ట్గా వస్తుందా లేదా పొడి పొడి అవుతుందా అని. ఆ డౌట్ ఏమీ అవసరం లేదండి. ఈ వీడియో చూడండి, మీకే అర్థమైపోతుంది. పన్నీర్ని చాలా పర్ఫెక్ట్గా స్పంజీగా చేసుకోవచ్చు. మరి పన్నీర్ ఎలా చేయాలో ఏమేం కావాలో చూసేద్దామా. పన్నీర్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు మిల్క్, లెమన్ జ్యూస్. చాలా చాలా తక్కువ ఐటమ్స్ అని అనిపిస్తుంది కదా, చాలా ఈజీ కూడా అండి. ఫస్ట్ మనం మిల్క్ బాయిల్ చేసుకుందాం. ఫస్ట్ మిల్క్ ఇలా పెద్ద గిన్నె తీసుకొని బాయిల్ చేసుకోండి. మధ్యలో స్పూన్తో మిక్స్ చేస్తూ ఉండండి, కింద అడుగు అంటకుండా ఉంటాయి పాలు బాగా మరిగి పొంగి వస్తుందండి. ఫ్లేమ్ తగ్గించి ఒక 2 minutes బాయిల్ చేయండి. ఇప్పుడు 2 minutes అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మిల్క్ పక్కన పెట్టేసేయండి. 2 tablespoons లెమన్ జ్యూస్ తీసుకున్నా అండి, అందుకే మనము 2 tablespoons వాటర్ కలిపి డైల్యూట్ చేసుకోండి. ఈ పాలల్లో నిమ్మరసం కొద్దిగా వేస్తూ కలపండి. అంతా ఒకేసారి వేస్తే పన్నీర్ గట్టిగా అయిపోతుంది, అందుకు కొంచెంగా వేయండి. ఇలా వేస్తున్నప్పుడే మీకు అర్థమైపోతుంది, పాలు విరగటం స్టార్ట్ అవుతాయి. కానీ పాలు విరగలేదు కదా అని మళ్ళీ స్టవ్ మీద మాత్రం పెట్టకండి. చూడండి, స్టార్ట్ అయింది. చూడండి, మీకు ఇలా పట్టుకుంటేనే తెలిసిపోతుంది ఎంత సాఫ్ట్గా ఉందో. మనకు పన్నీర్ క్వాంటిటీ అనేది పాలల్లో ఉండే ఫ్యాట్ని బట్టి అవుతుందండి. పాలల్లో ఫ్యాట్ ఎక్కువ ఉంటే మనకు పన్నీర్ క్వాంటిటీ ఎక్కువ వస్తుంది, లేకపోతే తక్కువ వస్తుంది. మనం ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకుందాం. ఇప్పుడు ఫిల్టర్ చేసుకోవడానికి ఇలాంటిది ఒక స్ట్రైనర్ తీసుకోండి. అందులో ఒక మస్లిన్ క్లాత్ తీసుకోండి, లేదా మీ దగ్గర ఏదైనా కాటన్ క్లాత్ ఉంటే తీసుకొని వేసేయండి. ఇప్పుడు ఇదంతా ఇందులో వేద్దాం. ఇప్పుడు ఇదంతా ఇలా పట్టేసి ఇప్పుడు మళ్ళీ కొద్దిగా మామూలు నీళ్ళతో వాష్ చేద్దాం దీన్ని, ఎందుకంటే మనం లెమన్ జ్యూస్ వాడినాం కదా. కొద్దిగా వాటర్ వేసి బాగా కడిగేయండి. ఇప్పుడు ఈ వాటర్ని బాగా స్క్వీజ్ చేసేయండి. ఇది మీకు ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో వచ్చేటట్లు చేసుకొని దీని మీద ఫుల్ వెయిట్ పెట్టేసి ఒక 1 hour ఇలాగే పెట్టేయండి. తర్వాత దీని కింద ఉన్న వాటర్ కూడా స్ట్రెయిన్ అయ్యాక ఇలా హోల్స్ ఉన్నది తీసుకొని కింద ఏదైనా పెట్టేసేయండి. 1 hour అయ్యాక చూద్దాం. మనం ఫస్ట్ ఫిల్టర్ చేసిన వాటర్ మాత్రం అదే పాలల్లో నుంచి డివైడ్ చేస్తాం కదా, అది దేనికైనా వాడుకోవచ్చు అండి. సాంబార్ చేసేటప్పుడు లేదా ఏదైనా కర్రీ చేసేటప్పుడు వాడుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2-3 days కూడా బాగుంటుంది. ఇవి పాడేయద్దండి. తర్వాత మనం లెమన్ వాటర్ కడిగి తీసేసాం కదా, ఆ వాటర్ మాత్రం త్రో చేసేయండి. పన్నీర్ పెట్టేసి 1 hour అయిందండి. ఇప్పుడు మనము పీసెస్గా కట్ చేసుకుందాం. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. మనకు పన్నీర్ బయట దొరుకుతుంది, కానీ ఇంట్లో చేసింది చాలా బాగుందండి. మనము ప్రిజర్వేటివ్స్ ఏమీ వాడట్లేదు కాబట్టి ఒక 2-3 days మాత్రమే బాగుంటుంది. దీన్ని 8 కంటైనర్లో కానీ జిప్లాక్ కవర్లో కానీ పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి.